సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మనం మల్టిప్లికేషన్ బై టీ రూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ మల్టిప్లికేషన్ బై టీ రూల్తో పాటు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కూడా మీకు ఉంటే ప్రాబ్లం ఎలా చేయాలని ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఏంటంటే మల్టిప్లికేషన్ బై టీ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అండ్ ఇంటిగ్రల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ కూడా ఉంటాయి. మల్టిప్లికేషన్ బై టీ ఉంది, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది. సో మనకు ఇది ఈజీగానే వస్తుంది ప్రాబ్లం, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ అంటే నథింగ్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of t dt అంటే జస్ట్ ఇంటిగ్రల్ 0 to t కి 1/s రాస్తాం లాప్లాస్ ఫార్మ్ లో. నథింగ్ వీఆర్ గోయింగ్ టు డూ, సింప్లీ వీఆర్ గోయింగ్ టు రైట్ 1/s బిఫోర్ లాప్లాస్ ఫార్మ్ లో ఇంటిగ్రల్ 0 to t కి. ఓకేనా? సో నౌ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో, మల్టిప్లికేషన్ బై టీ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉన్నప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ బై టీ చేసి తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చేయడం ఈజీ. సో ఎప్పుడైనా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉన్నప్పుడు లాస్ట్లో చేయడం మంచిది. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే డివిజన్ బై టీ రూల్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వస్తుంది. సో డివిజన్ బై టీ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం టు అట్ ద ఎండ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఫస్ట్ మల్టిప్లికేషన్ బై టీ. ఎల్ ఆఫ్ టీ సైన్ 3t ఎవాల్యుయేట్ చేయబోతున్నాం. ఎల్ ఆఫ్ టీ సైన్ 3t అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, టీ ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు మైనస్ డి బై డిఎస్ రాయాలి, అంటే లాప్లాస్ ఫార్ములాని డిఫరెన్షియేట్ చేయాలి. సో మీ అందరికీ తెలుసు ఈ ఫార్ములా ఎల్ ఆఫ్ సైన్ ఏటీ. ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని తెలుసు. అలానే మనం లాప్లాస్ ఫార్ములాని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఏ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కూడా చెప్పేస్తాను నేను. ఏ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ యూజ్ చేస్తామంటే ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్, అలానే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేస్తాం. నేను మల్టిప్లికేషన్ బై టీ ఇంటరాక్షన్ వీడియో మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే ఈ ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ఓకేనా? క్లియర్గా అంటే ఎల్ ఆఫ్ సైన్ ఉందా, ఈ రెండు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏ ప్లేస్ లో 3 ఉంది, సో మైనస్ డి బై డిఎస్ 3/s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ ప్లేస్ లో 3 రాసాం. నౌ ట్రీటింగ్ -3 కాన్స్టెంట్, -3ని కాన్స్టెంట్ గా పెట్టేసి, సో డినామినేటర్ ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ అనుకుంటున్నాం, లేదా నీట్ గా రాయండి ఇక్కడ. -3 కాన్స్టెంట్ డి బై డిఎస్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎక్స్ గా ట్రీట్ చేస్తున్నాం. వీఆర్ ట్రీటింగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 యాజ్ ఎక్స్. ఈ మొత్తం ఎక్స్ అనుకున్నాం అంటే, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్ కాబట్టి -3 ఇంటూ మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్, ఈ టర్మ్ హోల్ స్క్వేర్. అగైన్ ఎస్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుందో అది రాయాలి ఇక్కడ. ఎస్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2s, అది కూడా రాయాలి మర్చిపోకుండా. అందుకే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా యూజ్ చేస్తామని చెప్పాను. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s are 6. సో 6s by s square plus 9 whole square is L of t sin 3t. L of t sin 3t వాల్యూ 6s by s square plus 9 whole square అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? L of e power minus t t sin 3t ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయబోతున్నాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఇలా అప్లై చేస్తాం. e power minus t into t sin 3t ఉంటే మీకు తెలుసు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే e power at ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తామని తెలుసు. e power at ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఎలా అప్లై చేస్తామంటే e power at కి ఏ ఫంక్షన్ అయితే ప్రోడక్ట్ లో ఉందో ఆ ఫంక్షన్ కి లాప్లాస్ కనుక్కుంటాం. L of t sin 3t కనుక్కొని ఇక్కడ వచ్చిన ఆన్సర్ s లో వస్తుంది. ఆ ఆన్సర్ లో s ఉండే దగ్గర అంతా ఇక్కడ -1 ఉంది కాబట్టి s ప్లస్ 1 రాస్తాం, బికాస్ వీ హ్యావ్ హియర్ -1. దట్స్ వై వి రీప్లేస్ s బై s ప్లస్ 1. s ఉండే దగ్గర s ప్లస్ 1 రాస్తాం. అంటే ఆల్రెడీ t sin 3t ఎవాల్యుయేటెడ్, this part is evaluated, that one you can take here directly. 6s by s square plus 9 whole square అని ఇప్పుడే ఎవాల్యుయేట్ చేసాం t sin 3t వాల్యూ. ఇక్కడ మీకు s ఎక్కడ ఉంటే అక్కడ s plus 1 రాసేయండి. wherever you have x, there replace s plus 1. right in the place of s plus 1 రాసామంటే ఇలా వస్తుంది. s plus 1 whole square
ప్లస్ 9 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేసామంటే దీన్ని 6 ఇంటూ ఎస్ ప్లస్ 1 డినామినేటర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2s ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 9 10 వస్తుంది. దిస్ ఈజ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ సైన్ 3t. బట్ మన క్వశ్చన్ ఏంటంటే ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ. ఎల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ అంటే ఏంటంటే ఇంటిగ్రల్ 0 టు టీ ఉంటే ఏం చేయాలో నేను ప్రాబ్లం స్టార్టింగ్ లోనే చెప్పేశాను. ఇంటిగ్రల్ 0 టు టీకి వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, సింప్లీ వీఆర్ గోయింగ్ టు రైట్ 1/s బిఫోర్ లాప్లాస్ ఫార్ములా. మనం ఎంత టైం ఎవాల్యుయేట్ చేసినటువంటి ఈ టర్మ్ మొత్తానికి ముందు 1/s రాస్తాం. అంటే 1/s ఇంటూ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ సైన్ 3t అని. సో ఫైనలీ వాట్ యు విల్ గెట్ 1/s ఇంటూ దిస్ వాల్యూ ఆల్రెడీ ఎవాల్యుయేటెడ్, ఇది ఎవాల్యుయేట్ చేసి పెట్టుకోండి. సో 6 ఇంటూ s ప్లస్ 1/s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 10 అనేది ఆన్సర్. ఓకేనా? సో ఇదే నేను రాసింది ఇక్కడ ఉండేదే రాశాను, ఇంకేం లేదు. ఈ టర్మ్ ముందు 1/s రాశాను. జస్ట్ ఐ రిటర్న్ 1/s బిఫోర్ దిస్ టర్మ్. ఈ టర్మ్ ముందర 1/s రాస్తున్నాను అంతే, ఇంకేం లేదు. 1/s ఇంటూ 6 ఇంటూ s ప్లస్ 1/s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 10. ఓకేనా? వెరీ క్లియర్. మల్టిప్లికేషన్ బై టీ, ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్. ఓకే.